మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు? ఉసిరికాయ పచ్చడి పెడుతున్నా. ఉసిరికాయ పచ్చడి పెడుతున్నావా? అర్ధ కిలో ఉసిరికాయలు తెచ్చిన, ఎల్లిపాయలు, చింతపండు. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఈ ఉసిరికాయలు ఇప్పుడు కడుక్కొని వస్తాయి. ఇవన్నీ అన్నీ ఈ సైజే ఉన్నాయి చూడు. ఇవి మంచిగా నీట్గా కడుక్కొని వస్తాయి. ఇప్పుడు మంచిగా నీట్గా 2-3 మాటలు నీళ్ళు పోసి కడుక్కొని వచ్చిన. ఇవి మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలి. ఒక్కొక్కటి ఇట్లా కాటన్ కూడా తీసుకొని తుడుచుకోవాలి. తడి ఉండదు. మళ్ళీ వీటిలో ఇంత మంచిగా తుడిచినాక కూడా మళ్ళీ ప్యాన్ కింద ఒక అర్ధగంట సేపు పెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలి. నీళ్ళ తడి అనేది ఉండదు. ఏ దానికి తడి ఉండదు. కొంచెం తడున్నా పచ్చళ్ళు పాడైపోతాయి కదా. ఇక ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా ఎర్రగా, ఇది తీసేయాలంటే కడిగే ముందు తీయద్దు. వీళ్ళకి వాటర్ పోతాయి కదా. కడిగిన తర్వాత కడిగిన దగ్గర ఇది తీసేస్తే, ఇక కడిగినాక తుడిచినాక ఇది తీసేస్తే ఏం కాదు. కడగ ముందు మనం ఇది తీసేస్తామా, వాటర్ అనేది లోపలికి పోతాయి. మనం సో అన్నీ నీట్గా తుడుచుకోవాలి. నీట్గా తుడుచుకోవాలి. ఎంత మంచిగా తుడుచుకున్నా కానీ మళ్ళీ గాలికి మంచిగా పెట్టుకోవాలి. మంచిగా తడి లేకుండా తుడుచుకున్నా. ఒక అర్ధగంట సేపు ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి మళ్ళీ. ఎందుకంటే ఇంకా పచ్చిదనము తడిదనం ఉంటుంది కదా, కొంచెం మారిపోతుంది. ప్యాన్ కాడ ఆరబెట్టుకుంటాం. ఇంకా చింతపండు నానబెట్టుకుందాము. ఇప్పుడు నానబెట్టి కడిగి మంచిగా ఉడకబెట్టుకోవాలి. అర్ధ కిలో ఉసిరికాయలు, అర్ధ కిలోకు అర్ధ పావు తీసుకున్నాం చింతపండు. అర్ధ పావు అంటే పావు కిలోలో సగం. ఇంకా ఇట్లా పావు కిలో సగం ఇంత అయితే మంచిగా చెత్త లేకుండా మంచిగా ఏరి తీసుకున్నా. ఇప్పుడు ఏం చేసుకున్నాము, వాటర్ పోసి కడుకున్నాము. కడుక్కోవడానికి కానీ ఇట్లనే పోసి పెడతారు. ఇంకా ఎర్ర దుమ్ములాగానే ఉంటుంది మళ్ళీ. సో 1-2 సార్లు నీట్గా కడుక్కుంటే కొంచెం దుమ్ము అనేది పోతుంది. మీద డస్ట్ లాగా ఉన్నది కూడా అంత పోతుంది. ఇక మంచిగా కడుక్కున్న 2 మాటలు వాటర్ పోసి, ఇప్పుడు కొన్ని వాటర్ పోసి ఉడికించుకుందాం. ఇప్పుడు ఇది చింతపండు ఉడకబెట్టుకుందాము. మంచిగా ఉడకబెట్టుకుందాం. ఇక మంచిగా చింతపండు ఉడికించుకున్నాము. ఇది తీసుకుందాం. ఇప్పుడు ఇక ఇలా ఇక మంచిగా ఉడికించుకుందాం. ఇది చల్లగా కావాలి. ఇది చల్లగా పెట్టుకుందాం, పక్కకి పెట్టుకుందాం. ఇది చల్లగా అవుతుంది. కడాయి పెట్టుకున్నా. ఈ స్పూన్తో 2 స్పూన్లు జీలకర్ర వేస్తున్నా. ఇంట్లోనే ఇక ఆవాలు కూడా 2 స్పూన్లు వేస్తా. 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు. ఇవి వేసుకుందామని. మరి ఎర్రగా వేపుకోవద్దు. వీటిని దూరగా వేపుకోవాలి. పచ్చిదారం పోయింది అన్నట్లు వేసుకోవాలంటే. ఇప్పుడు జర దూరగా అయినాయి. బంద్ చేస్తే స్టవ్. తీసి అలాగే పెట్టుకుందాం. పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద కుక్కర్ పెట్టినా. ఇందులో 1 చుక్క నూనె వేసుకుందాము. 1 స్పూన్ అంతా. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉసిరికాయలు వేసుకుందాం. ఇలా
ఇది ఆయిల్ వేసుకొని ఉసిరికాయలు వేసుకున్నాం కదా, ఇంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాము. కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఈ ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ఉప్పు పసుపు వేసి మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక్క విజిల్ వచ్చిన దగ్గర మూత పెట్టుకుందాము. ఒక్కడే విజిల్, పెద్ద మంటనే పెడదాం. ఈ విజిల్ వచ్చింది కదా, ఒక విజిల్ బంద్ చేసుకుందాం స్టవ్. ఇక ఇంకా ఇవి కుక్కర్లకే నీళ్ళకి తీసుకున్నాము. ఇవి చల్లగానే ఉసిరికాయలు ఇలా జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేయించినాం కదా, పొడి చేసి పెట్టుకుందాం. ఇక పొడి చేసుకున్నా, మెత్తగా పొడి పట్టుకోవాలి. వీళ్ళు వేసుకుందాం మళ్ళీ. ఇక ఇప్పుడు చింతపండు రుబ్బుకుందాము. ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం చింతపండు, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చల్లగా అయినాక ఇలా పేస్ట్ చేసుకోవాలి. స్మూత్గా మెత్తగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ తీసుకొని కడాయి పెట్టుకున్నా. కడాయి వేడైంది, ఇలా కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం అతనే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదా, ఈ ఆయిల్లో ఈ చింతపండు పేస్ట్ ఉడికించుకుందాం. సన్నటి మంట మీద ఇట్లా ఆయిల్లో ఉడికించుకోవాలి చింతపండు మంచిగా. ఈ వాటర్ ఉడకబెట్టుకున్నాం కదా, వాటర్ అంతా వెళ్ళిపోవాలని మళ్ళీ ఆయిల్లో కూడా వేసి ఇది ఉడికించుకుంటున్నాం. కొంచెం తేమ ఏదైనా ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది. వేడి నీళ్ళు బాగా ఉడకబెట్టుకున్నాం చల్లగా అయినాకనే, కానీ మళ్ళీ వాటర్ తేమ లేకుండా ఆయిల్ ఉడకబెట్టుకోవాలి. అర్ధ కిలో తీసుకున్న నూనె, మంచి నూనె కూడా అది లెక్క చెప్పలే వాడాను. అర్ధ కిలో నూనె తీసుకొని అన్నిటికీ వాడుతున్నాయి. ఇక కొంచెం కొంచెం వేసుకుంటూ వాడుకోవాలి, కానీ మొత్తం ఇక అర్ధ కిలో నూనె పడుతుంది. అర్ధ కిలో నూనె పడుతుంది. ఇంకా ఆయిల్ మీదకి తెలియ దగ్గర ఉడికించుకున్నా మంచిగా. ఇంకా తీసుకుందాం. ఇప్పుడు ఇది పక్కకి పెట్టుకుందాము. ఈ చింతపండు చల్లగా కానీ ఇప్పుడు ఆయిల్ ఉడికించుకుందాం కదా, చల్లగా కావాలి. ప్రతి ఒక్కటి చల్లగానే కావాలి. మళ్ళీ ఇప్పుడు చింతపులుసు చల్లగా అయింది, మొత్తం చల్లగా అయింది. ఇప్పుడు వేసేటి అన్నీ నీళ్ళు వేసుకుందాం. కారం పొడి వేసుకుందాము. ఎంత ఉంది కారం? ఇది చాలా స్పూన్తో 10 చెంచాల దాకా ఉంటుంది. సో అర్ధ కిలో ఉసిరికాయలకి నేను ఈ గ్లాస్తోనే వేసుకుంటున్నాను. మీరు స్పూన్తో లెక్క పెడితే 10 చెంచాలు వేసుకోవచ్చు. ఓకే. మీ కారం తగ్గట్టు, కారం ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో తగ్గుతుంది. మా కారం అయితే కరెక్ట్గా ఉంది, ఈ కారం సరిపోతుంది. కారం అంటే కొంచెం కారం ఎక్కువ అనిపిస్తుంది కదా, అట్లా ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి, సప్పగా ఉంటే ఎక్కువ వేసుకోండి. ఉప్పు కూడా ఇంట్లోనే వేసి చూపిస్తా. సగానికి కొంచెం తక్కువ ఉంది. ఒక స్పూన్ పసుపు వేసుకుందాం కలర్. ఇప్పుడు ధనియాల పొడి పొడులన్నీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పొడి అంతా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కలుపుకుందాం. ఇప్పుడు
ఇలా కారాలంటేనే చేతాను కలపడం. చేయి పడేదాకా కారమే కాదు, చేతితో కలిపితే అంతే. మసాలాలు, చింతపులుసు, కారము అంతా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చేతితో మంచిగా కలిపినండి. ఉప్పు, కారం, చింతపండు అన్నీ. ఇప్పుడు ఉసిరికాయలు పెట్టుకుందాం, ఇలా కలుపుకుందాం. సో ఉసిరికాయలు అయితే ఇంట్లో వేసి పెట్టుకున్నాం. ఇప్పుడు తాలింపు గురించి ఆయిల్ వేస్తున్నా. ఇంకా పచ్చడికి ఎంత నూనె పడుతుందో ఇప్పుడు అంత వేసుకోవాలి. నూనె వస్తున్నా. ఆయిల్ పోసుకున్నాం కదా, ఇది ఆయిల్ వేడి కానీ ఇక నూనె బాగా వేడెక్కింది. ఈ స్టవ్ బంద్ చేసుకుందాం. బాగా మసులుతుంది కొంచెం. మళ్ళీ ఇది మసాలా పెట్టినా కదా, పచ్చిదానం అంతా పోయిన దగ్గర అని మసాలా పెట్టినా. ఇది జర తగ్గినాక జీలకర్ర ఆవాలు వేసుకుంటాం. కొంచెం వేడి తగ్గినాక ఇప్పుడు నూనె కాసుకున్నాం కదా, బాగా జర చల్లగా అన్నాం కదా, బాగా కాసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఇలా గీ పూర్తి ఉన్నప్పుడు వేసుకోవాలి. 2 స్పూన్లు, 1 స్పూన్ ఆవాలు, ఒక 4-5 10 గల మెంతులు అంతే. 2 ఎర్రమిరపకాయలు, ఎల్లిపాయలు వేసుకున్నాం. సో మీకు చూసినట్టయితే అర్థమవుతుంది నూనె మరీ వేడిగా ఏం లేదు. మరి నూనె అంత మసిలినప్పుడు అప్పుడు వేసుకుంటే ఇవి తాలింపు అనేది మొత్తం మాడిపోయినట్టు అవుతుంది. ఎల్లిపాయలు కూడా మంచిగా అవుతాయి. ఎల్లిపాయలు నూనె లేయంగానే మంచి వాసన వస్తుంది ఎప్పుడైనా. ఇప్పుడు ఈ తాలింపు చల్లగా కావాలి. మొత్తము ఆయిల్ వేడిగా ఉంది కదా, కొంచెం చల్లగా కావాలి. ఇక తాలింపు చల్లగా అయింది. చల్లగా అయింది దగ్గర కలుపుతుంది. మొత్తం చల్లగా కావాలి. ఇప్పుడు ఇలా పోసుకుందాము. ఇప్పుడు ఇట్లా కలుపుకుందాం అన్నీ. మొత్తం ఇక కారం కిందికి వెళ్ళి మొత్తం అంతా కలిపేసుకోవాలి. సో ఫైనల్లీ మన ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నాకైతే తినాలని ఇంత అనిపిస్తుంది, అంటే ఆకలి కూడా అయిపోతుంది ఇక దాన్ని చూస్తుంటే. ఇప్పుడు ఇక వేడి అన్నం వండినా వేసుకొని తినేసేయి. రెడీ, సూపర్ అయ్యింది పచ్చడి. చూడండి ఎంత కలర్ఫుల్గా మంచిగా. నూనె కూడా కరెక్ట్ సరిపోయింది. ఇంకా ఊడుతుంది మళ్ళా. అంటే ఇప్పుడే కలిపినాం కదా, కొంచెం మాడికాడుకుంది. ఒక 2-3 డేస్ అయితే నూనె అంతా పైకి వచ్చేస్తుంది. ఉసిరికాయ పచ్చడి నేను చేసే విధానం నేను చేసిన. నేను ఎలా చేసినా మీరు ఎలా చేస్తారో మీరు చేసి చూసి కామెంట్లలో పెట్టుర్రి నాకు. మేము చేసే తీరుగా చేసాను నేను. మేము ఎట్లా చేసుకుంటామో అలా చేసిన నేను. మా ఇంట్లో రెగ్యులర్గా పచ్చడి ఎలా పెట్టుకుంటాము సేమ్ అదే ప్రాసెస్ అనమాట. అట్లా నేను చేసి చూపిస్తున్నా. మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని తిరిగి చూసి కామెంట్లలో పెట్టుకున్నాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్.